హాయ్ ఫ్రెండ్స్, చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇగోండి చేపలు ఇక శుభ్రం చేసి పెట్టుకుందాము. బాండి పెట్టుకొని ఇదిగోండి ఆయిల్ వేసాము. తగినంత ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకొని 5 పచ్చిమిరకాయలు వేపుకుందాం. కొంచెం లైట్గా వేగేదాకా అలా వేపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేపుదాము. ఇప్పుడు పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని వేపుకోవాలి. కొంచెం వేగాక 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చేపలు ఒకటొకటిగా అలా వేసుకుందాం. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కారం 2 స్పూన్లు కారం పడింది. వేసుకున్నాక ఒకసారి లైట్గా కలుపుకోవాలి. చేపలు ఇంకా పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇడిపోవండి. ఒకసారి కలిపాము. కలిపిన తర్వాత చింతపండు పులుసు తీసి పెట్టుకొని ఆ పులుసు అంతా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపి, చేపలు కొంచెం సగం ఉడిగాకైతే మాత్రం కలుపుకోకూడదండి. ఎక్కువగా కలుపుకుంటూ ఇడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇది కూడా ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసాం. పులుసు కొంచెం దగ్గర పడుతుంది. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి దాకని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి తీసి చూద్దాం. ఇదిగోండి పులుసు దగ్గర పడింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.